రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుంది మనందరం. రేవంత్ రెడ్డి గారు ఇవాళ లేకుంటే కాంగ్రెస్ రాకపోతుంది. మన కాంగ్రెస్ ఆయన ఎక్కడి నుండి వచ్చింది, కొత్తగా వచ్చిండు ఆయన. నేను కూడా మొన్ననే కొత్తగా చేయను, మీ అందరికీ తెలుసు. మీ అందరికి నోటి ద్వారానే నాగరాజు కావాలంటే నాగరాజుకి వచ్చింది టికెట్. లేకుంటే వచ్చినా మీ అందరి ఆశీర్వాదాలు మన యొక్క కార్యకర్తలు ఎవరైతే ఓటింగ్ ఇచ్చిందో ఆ రేషన్ రేట్ ప్రకారంగా ఆ రేషన్ ప్రకారంగా వచ్చింది. అలాగే కొన్ని విషయాలలో నేను రవీంద్రరావు గారు పాత మిత్రులు. నేను పోలీస్ అధికారి ఉన్నప్పుడు అందరు మిత్రులే. నేను ఎవరితో శత్రుత్వం లేదు. అన్ని పార్టీలతో ఉండేది. తప్పైతే తప్పు నాగరాజు దగ్గర రావాలంటే భయపడేది. ఒకప్పుడు మెట్లెక్కాలన్నా నేను అసలు డౌన్ టు ఎర్త్ నుంచి చేస్తున్నా. ఒక ఐపీఎస్ అధికారి నేను కూడా అన్ని వదిలిపెట్టేసాను. నేను ఐపీఎస్ కాదు, ఇప్పుడు ప్రజాసేవకుందని నేను ఒక పని చేస్తున్నా. గ్రామాలకు వస్తున్నా, మీ దగ్గరకు వస్తున్నా, మీ ఇళ్లలోకి వస్తున్నా. ఇళ్లలో తినమంటే తింటున్నా, తప్పు పడతారేమో, మీరు నీళ్ళు ఇచ్చినా తాగుతున్నా. ఎందుకు కలుషితం చేస్తున్నారు? మీరు నన్ను తప్పుదో బట్టి దయచేసి ఒకరి అపవాదాలు వేసుకొని మీకు మీరు సీనియర్ నాయకులకు ఐ గివ్ మోర్ రెస్పెక్ట్. చాలా రెస్పెక్ట్ ఇస్తారు ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకు, సీనియర్ నాయకులకి, అందరికి కూడా ఈక్వల్ గా నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. అట్లనే రవితర గారు ఎన్నోసార్లు దయాసంగా చెప్పింది, ఫస్ట్ ఇంత మీకు పెట్టినాక మిగతా మాకు పెట్టమని. నేను ఎవరికి మాట ఇవ్వలేదు. బుచ్చిరెడ్డికి మాట ఇవ్వలేదు, రుబేల్ రెడ్డికి ఇవ్వలేదు, మహేష్ గౌడ్కి ఇవ్వలేదు, రాకేష్ రెడ్డికి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళు సెల్ఫ్ డిక్లేర్ చేసుకుంటారు. నేను నాయకుడు అంటే నేను నాయకుడు, నేను మీరు నిర్ణయించండి. మీరే ప్రదాతలు, మీరే అన్నింటినీ కర్త కర్మ క్రియ మీరే. మీరు పలానా వ్యక్తికి టికెట్ రేపు సర్వే అవుతుంది. మళ్ళీ పుత్రుడి పేరు, నారాజు పేరు, ఎల్లయ్య పేరు, మల్లయ్య పేరు ఎవరు వచ్చినా కూడా మళ్ళీ సర్వే జరుగుతుంది. అక్కడ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూర్చొని అక్కడ టీం ఉన్నది, టీం నుండి సర్వే అవుతుంది. సర్వే జరిగినాకనే టికెట్ అనేది లాస్ట్ మినిట్ నన్ను అడుగుతారు కావచ్చు. ఏబిసిడీలలో ఎవరికి తిరిగి పెడతాడప్పుడు నేను సరే ఇలా ఎవరికి ప్రజాదరణ ఎక్కువ ఉన్నది, ఎవరు కష్టపడతారు. సాంబయ్య చెప్పినట్టు ఒకవేళ బాగా ఊరెస్ట్ ఊరుండి మంచోడు ఉంటాడు, గ్రామంలో మంచి పేరు ఉంటుంది, అందరూ కూడా ఆయన అనుకుంటే తప్పనిసరిగా ఆయనకే ట్రిక్ పెడతారు, ఆయన గెలిపించుకున్నాడు. అంతేగాని నేను గొప్ప అని అంగీకరించుకుంటున్నాను దయచేసి. ఇంకా నేను చాలా పెద్ద వ్యతిరేకి ఏది ఫ్లెక్సీలో వద్దయ ఏమైనా ఫ్లెక్సీలు వేసుకుని తిట్టుకోకండి. ఆ ఫ్లెక్సీలకు వేసే 4,000 5,000 పుస్తకాలు రండి, పెన్నులు రండి, మన గరీబ్ పిల్లలకు ఇద్దామంటే నేను చాలా విరుద్ధం. అయినా కూడా సరే పర్లే, వాళ్ళని మనోభావాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి కాబట్టి నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. ఇంటి రూప్ నిండా ఎక్కడ లేదు. నన్ను చూసి ఆంధ్ర ఎమ్మెల్యేలు కూడా, మినిస్టర్లు కూడా శాలలకు బుక్స్ తీసుకురమ్మంటున్నారు. మా ఆదిశీలన్న ఇంద్రావాడ ఎమ్మెల్యే వచ్చిన శాలతో ఫ్రాక్ డ్రెస్సులు గుర్తిస్తున్నాడు. సీఎం గారు ఒక్కడే చెప్పింది, మీరు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండండి, ప్రజలతో ఉండండి, నా దగ్గర రావద్దని చెప్పింది. ఏదైనా పని ఉంటేనే రాండి, ఏ పని తీసుకుని రండి, పని చేయించే బాధ్యత నాది, ఇన్ఛార్జ్ తీసుకుంటాడని చెప్పింది. ఏదైనా పని ఉంటేనే పోతాను సెక్రటరీ. అది మన కోసం సేమ్ ఆఫ్ రిలీఫ్ ఫండ్ చెక్ రావాలన్నా, లేక ఏమైనా శాంక్షన్ కావాలన్నా, పర్టికులర్ దగ్గరికి ఫైనాన్స్ క్లియరెన్స్ రావాలన్నా ఇప్పుడు చెక్ టైం అయిపోయింది. నేను ఆ రోజు ప్రామిస్ చేస్తున్నాను, నా జీతంలో ఒక 20% అలా ఖర్చు పెడతాను, నా విధంగా ఖర్చు పెడుతుంది. అక్కడ చెక్ టైం నా సొంత డబ్బులతో పెట్టించింది, మీ అందరికీ తెలుసు. మొన్న మళ్ళీ కోనారెడ్డి చెరువుకు కట్టుకాలువ తెగిపోతే మళ్ళీ డబ్బులు ఇచ్చి పంపించి ఆ కట్టు అయిపోయింది. రైతుల కోసం నా జీతంలో పిల్లలు ఎవరైనా వస్తే చదువుకు లేదంటే ఫీజు 5,000 10,000 ఎంతుంటే అనిపిస్తున్నా, లేకుంటే అడిగిస్తున్నా. డబ్బులు పోయి ఇవ్వాలండి, నా దగ్గర డబ్బులు లేవు, పోయి డబ్బులు అంటే మీరు స్పాన్సర్ చేస్తాం అన్నారు. ఓకే స్పాన్సర్ చేయండి అన్నారు. దాన్ని కూడా తప్పు తీసుకున్నారు మన సీనియర్ నాయకులు. దయచేసి పోస్టర్లు, అది వాల్ పోస్టర్లు ఏమంటారు, ఫ్లెక్సీలు, ఈ వీటిపైన వాటిపైన నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నేను మీకు సేవ చేస్తున్న 5 ఏళ్లలో ఒక మార్పు పెట్టిపోతాను. నాగరాజు అంటే ఇట్లా ఉంటాడు, ఇట్లా పనిచేస్తాడు. నా ఉద్యోగంలో కూడా 35 సర్వీస్లో ఎక్కడ కూడా ఎవరైతుందో రాయలేదు. కూడా ఏ అధికారులు కూడా ఎక్కడ కూడా అవుట్ స్టాండింగ్ అని ఉంటారు, మా ఏసీఆర్ అని ఉంటారు, నా పర్సనల్ రికార్డ్ అంటారు. పనిచేసినాక అధికారులు ఇచ్చే
అవుట్ స్కోరింగ్ ఉంటుంది, గుడ్, వెరీ గుడ్, అవుట్ స్టాండింగ్ అని 3 ఉంటాయి అన్నట్టు. ప్రతి సర్వీస్ లో ఎక్కడ పోలీస్ స్టేషన్ చేసినా అవుట్ స్టాండింగ్. ప్రజలతో ఉండేది అప్పుడు కూడా 40 మంది అమ్మాయిలు 40 మంది అబ్బాయిలు స్పోర్ట్స్ స్కూల్లో తీసుకుంటారు. స్టేడియం తెచ్చారు, క్రికెట్ స్టేడియం అయితే మన కడియం స్టేడియం గారి ఏరియాలో ధర్మసాగర్ అని వస్తుంది, లేకపోతే మన దేవలపేట దగ్గర మడిపల్లి దగ్గర 50 ఎకరాలు ఇచ్చింది స్టేడియం ఇచ్చిన. ప్లస్ ఇండోర్ స్టేడియంస్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. చిన్న చిన్న పిల్లలు షటిల్ ఆడడానికి ఇండోర్ స్టేడియంస్, అది దానికోసం కూడా కొట్లాడుతున్నాను. నేను చదువుతున్న వాడిని, కొంచెం సొసైటీ కోసం బాధ్యత ఉన్నవాడిని, ఒక బాధ్యతయుతమైన ఉద్యోగం చేసొచ్చిన కాబట్టి రాజకీయంగా కాకుండా సొసైటీకి ఏ విధంగా లాభం చేయాలి, సొసైటీకి ఇప్పుడు పిల్లలందరూ గాంజాయికి అలవాటు పడుతున్నారు కాబట్టి పిల్లలు ఏ విధంగా మన పిల్లలకు చెడిపోకుండా ఉండాలనేది నా భావన. మీ అందరూ సహకరించండి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, ఇవన్నీ మన కుటుంబ తగాదాలు. వెళ్తున్నా కూడా కూర్చుంటే సమస్యలు ఉంటాయి. నువ్వు గొప్ప నేను గొప్ప అని కొట్లాడుకుంటే 2 కోతులు పిల్లలు కొట్లాడితే కోతి ఎక్కకపోయినట్టే. మీరు అంతే చెప్తున్నారు. ఒక డెప్యూటీసీ గెలిస్తే రేపు ఎమ్మెల్యే కూడా రానియరు, గుర్తుపెట్టుకోండి. అవునా కాదు? మీ అందరూ రాజకీయ అనుభవం ఉంది. ఏమే డెప్యూటీసీ పోతే ఏమవుతుంది? గ్రామానికి ఎమ్మెల్యే బైక్ ఇస్తాడా? కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఒక సర్పంచ్ పదవి పోతే ఏమవుతుంది? మరి 10 ఏళ్ళు మనం కష్టపడ్డా. ఇప్పుడు మీరు అందరినీ గెలిపించుకున్న బాధ్యత అందరినీ నాయకుల మీద. ఇక్కడ ఎవరు సర్పంచ్ అవుతారో, ఎవరు ఎంపీటీసీ అవుతారో, ఎవరు జెడ్పీటీసీ అవుతారో, ఎవరు ఎంపీపీ అవుతారో అది కాలం సమయం నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి దయచేసి మిస్అండర్స్టాండింగ్స్, కొత్త బాధ అనేది ఇంకా వదిలేయండి. మీ సొంత కొట్లాటలు తెచ్చి పార్టీ మీద రుద్దకండి దయచేసి. మీకు ఆయన పర్సనల్ గ్రడ్జెస్ అంటారు, నీకు పక్కన తగాదాలు ఉంటాయి, ఆ తగాదాలు పార్టీలో తీసుకురాకండి దయచేసి. పార్టీ వేరు, పర్సనల్ కొట్లాటలు వేరు. పార్టీ కోసం పనిచేద్దాం, పార్టీని బలోపేతం చేద్దాం. తప్పనిసరిగా మీరు అందరూ కలిసి ఉంటే ఇలాంటి మీటింగ్స్ ఇంకెన్నైనా పెట్టుకోవచ్చు. చాలా రోజుల నుండి మహేష్ చెప్తున్నారు, మహేష్ ఎక్కడ పెడదాం చెప్పు అని చాలా రోజుల నుండి చెప్తున్నారు. వాడల్లో పెడదామా, అక్కడ పెడదామా, ఇక్కడ పెడదామా. లాస్ట్ సమయం వచ్చింది, పాదయాత్ర వస్తున్నారు కాబట్టి 25వ తారీఖు మనం పెద్ద ఎత్తున మనందరం కూడా వాళ్ళని స్వాగతించుకుందాం. మనమంతా ఒక యూనిట్గా ఉందామనే భావన కల్పిస్తున్నాం. అట్లనే ఈ పథకాలు ఇన్ని వచ్చినాయి, వీటిని మనం ఎవరు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేకపోతుంది. ఒకరిద్దరు చేస్తున్నారు. సునీల్ ఉన్నాడు, తమ్ముడు సునీల్, రెడ్డి ఉన్నాడు, అబ్బాయి కొత్తగా వచ్చేది అబ్బాయి ఇప్పుడు మాట్లాడి మీడియాలో పెడుతున్నాడు. కాబట్టి ఇంకా యాక్టివ్ కావాలి సోషల్ మీడియాలో. ఇక్కడ కూడా సోదరు చేయొచ్చు. నేను సోషల్ మీడియాలో మనం చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వాలి. రేవంత్ అన్నాడు ప్రజలు ఎట్లా మెచ్చుకుంటున్నారంటే, సునీల్ మనకు ఉండబట్టి అందరూ చూసిందండి. నేను రాజేంద్ర రెడ్డి కొట్లాడి బ్రిడ్జెస్ తెచ్చింది. ఇవాళ హన్మకొండ మునగలే, 56 డివిజన్ మనకు మునగాలి కానీ మునగలే. ఇవాళ ఏది మునిగింది? వరంగల్, శివనగర్, బ్యాంక్ అవి మునిగినాయి. ఒక 14 డివిజన్ అది ఎప్పుడు కూడా మన అందులో ఉంటారు. టీఆర్ఎస్ బీజేపీ నావడానికి మోరి కొట్టేయమంటే మొత్తం ముని కొట్టేసింది. ప్రజలందరూ అక్కడ చాలా హర్షిస్తున్నారు. ఇన్ని రోజులు 10 ఏళ్ళు చేయని ఎమ్మెల్యే ఒక్క రోజు చేసిందండి. దగ్గర నిలబడి కచ్చకాలం కొట్టించేస్తుంది మొత్తం. దాన్ని డిపిఆర్ తయారు చేయించారు. 42 కోట్లు అయింది, 42,000 కోట్లు అయింది. అది సీఎం దగ్గర తీసుకుంటుంది. ప్రతిదీ ఒక ఆలోచించి చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఒక చదువుకున్న విజ్ఞానం వాళ్ళను, సేవ చేసే వాళ్ళను, గ్రామాన్ని అభివృద్ధి పరిచే వాళ్ళను మీరు ముందుకు తీసుకురండి. నాయకత్వ లక్ష్యం ఉన్న వాళ్ళను తప్పనిసరిగా మన అందరం గెలిపించుకుందాం. చాలా సమయం అయింది, 3 అయింది, అన్నం తినలేదు. యాక్చువల్లీ అంటే ఇంద్రం పిల్లల కోసం కలెక్టర్ గారు, నేను, కడెన్సీ గారు శాట్ బజార్ అని మన అక్కడ ఒకటి చెర్లలో ఓపెన్ చేసిందో లేట్ అయింది. అక్కడి నుంచే వచ్చింది సరాసరి. ఇంద్రం పిల్లలకు 1200 ఇంకా 200 తక్కువ చేయమని అడిగినాం. గోదావరి ఇసుక చక్కగా ఉన్నది. ఆ ఇసుక మనం ఇంద్రం పిల్లలకు వాడుకోవడానికి అక్కడి నుండి ఆన్లైన్లో మనం ఇంద్రమ్మ ఇచ్చిన పట్టాలు పట్టుకొని పోతే తప్పనిసరిగా అది తక్కువ, ఇక్కడ 200 తక్కువ చేయమని నేను శ్రీరెడ్డి సార్
ఎండి గారితో మాట్లాడుతున్నాం. బహుశా 1000 రూపాయలకి అవుతుంది అనుకుంటున్నా. కానీ బయట 6-7 వేలకు అనేది 3 టన్నులు మనకు 1000 రూపాయలకు 1200 ఇస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా వాడుకోండి. సో యాక్చువల్గా వీరిద్దరికి కూడా శుభాకాంక్షలు చెప్పాలి. మండల అధ్యక్షులను తర్వాత సీనియర్ లీడర్లతో అందరితో కూర్చొని మాట్లాడి రూట్ మ్యాప్ తయారు చేస్తున్నాం. అదొకటి. రెండోది 26వ తారీఖు ఐలోని దర్శనం చేపిస్తారు. అందరు నాయకులు వస్తారు, మేడంతో పాటు అందరు ఎమ్మెల్యేస్ వస్తారు, 2 మినిస్టర్స్, ఇన్ఛార్జ్ మినిస్టర్ అందరు వస్తారు. పాత వరంగల్ మీద అంటే ఎన్ని మంది? 12 మంది ఎమ్మెల్యేలు, 11 జంగం తప్ప. మైపాల్, డోర్నగల్, పాలకుర్తి, మన నర్సంపేట, ఈస్ట్ వెస్ట్ అన్ని అందరు ఎమ్మెల్యేలు వస్తారు. 2 మినిస్టర్ సీతారాం వస్తారు, సూర్యకాంత్ వస్తారు. అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి గారు వస్తారు. తర్వాత అందరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ వస్తారు. ఈ 12 ఎమ్మెల్యేలకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు, చైర్మన్లు, సోషల్ మీడియా ఇన్ఛార్జీలు అందరు వస్తారు. సో దయచేసి మనం వర్ధనపేటకి ఇచ్చిన బాధ్యత, ఎందుకంటే బాగా డిసిప్లిన్, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఉన్నది, చాలా చక్కగా పోతుంది వర్ధనపేట అనేది. రేటింగ్ చూసింది కదా మొన్న రేటింగ్ లో స్టేట్ లో నేను 7th పొజిషన్ లో ఉన్నాను. ఈ ఒక్కసారి మీరు ఇచ్చిన రేటింగ్ మళ్ళీ అది కూడా సర్వే జరుగుతుంది. సర్వేలో 7th ప్లేస్ వచ్చింది. కాబట్టి దయచేసి మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోకండి. మహేష్ గౌడ్కి ప్రాధాన్యత ఇస్తానని లేకపోతే ఇంకెవరికో ప్రాధాన్యత ఇస్తాను. మహేష్ గౌడ్ మండల అధ్యక్షుడు, ఆ రెస్పెక్ట్ ఉంటుంది. ఆయన కంటే సీనియర్ నాయకుడు వచ్చినప్పుడు ఆయనకుండే రెస్పెక్ట్ ఆయనకుంటుంది తప్పనిసరి. కొంచెం ఇబ్బంది అవుతుంది కావచ్చు. సోదరుడు చెప్పిండు కొత్త దేవదారెడ్డి చెప్పిండు కొత్త పాత కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఒకటికి 4 సార్లు నాతో మాట్లాడితే పేరు రికార్డ్ అయిపోతుంది మైండ్లో. అంతేగాని గుర్తుపట్టలేని కార్యకర్తగా అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. గ్రామానికి వచ్చినప్పుడు ఒకసారి నమస్తే అని సెకండ్ 1-2 సార్లు ఇస్తే తప్పనిసరిగా నేను గుర్తుపడతాను. రోడ్డు విషయం, కొండపర్తి రోడ్డు విషయం అడిగింది, ఆయన డబ్బులు కూడా ఇప్పించిన, 3 కోట్లు శాంక్షన్ చేయించిన. వాడు నేను చెప్పిన పొద్దులు లేస్తే చిన్నప్పుడు అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని. ఆ గ్రామం మీద నాకు ఉన్నది, తప్పనిసరిగా చేయించే బాధ్యత తీసుకుంటాను. ఇంత పెద్ద రోడ్ వేయించున్నాను, ప్లస్ మళ్ళీ పెద్ద రోడ్డు ఇంకోటి డబుల్ రోడ్ శాంక్షన్ అయింది. కొట్లాడి తెస్తున్నాను. కొట్లాడి 1-4 సార్లు పోయి నేను నా స్థాయికి ఎమ్మెల్యే అయినా కూడా పోయి కొట్లాడి తెస్తున్నాను. ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది, ఐలాండ్లో పెడదాం అనుకున్నాను. అందరిని అడిగిన ఐలాండ్లో పెడదాం అన్న, చూడు 25 ఎకరాలు ఇక్కడ ఉందంటే ఎక్కడ దొరకలేదు. ఐలాండ్లో పెడదాం అనుకున్నాను కానీ కాలేదు. లాస్ట్ వర్ధనపేటలోనే వాళ్ళ అసంపర్త వాళ్ళందరూ మా దగ్గర పెట్టామని వదిలిపెట్టారు. లేదు, వర్ధనపేట ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. సో తప్పనిసరిగా వర్ధనపేటకు నేను స్కూల్ పెట్టాల్సుకున్నా. అక్కడ స్కూల్ 200 కోట్ల పెద్ద స్కూల్ అది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వస్తున్నారు. రేపు ఈ హాస్టల్ ఉంటాయి, ఏ హాస్టల్ ఉండదు. ఎందుకంటే హాస్టల్ వేసి పిల్లలకు మనకు ఆ బంధుత్వం, ఆ బాధ్యతలు, ఆ ప్రేమ అందాలకు దూరం అవుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ స్కాలర్ లాగా అంటే పొద్దున టిఫిన్ అక్కడనే ఉంటుంది, లంచ్ అక్కడనే ఇస్తారు పిల్లలకు, నైట్ డిన్నర్ కూడా ఇచ్చి మనమే బస్సులు పెడుతుంది. ఆ బస్సులతో తీసుకొచ్చి గ్రామాలలో వదిలిపెడతారు. అటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. 200 కోట్లది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉంది. ఆ స్కూల్ ఆల్రెడీ ఇవాళ దానికి టెండర్ అవుతుంది, శంకుస్థాపన చేసుకోవాలి మనం. అట్లనే వద్దపడకల ఆసుపత్రి వద్దపడ్డారు, ప్లస్ ఇక్కడ 50 పడకల ఆసుపత్రి తప్పనిసరిగా మొన్న పోయి దేవేంద్ర రాజనరసింహ దగ్గర కూర్చొని శాంక్షన్ చేయమని చెప్పినాను. యూత్ స్టేడియం తెచ్చిన ఇక్కడే కాదు, మనకు క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ కూడా తెచ్చిన. 100 ఎమ్మెల్యేలు పోయి నేను అందరినీ తిరిగేస్తున్నాడు. స్పోర్ట్స్ స్కూల్ లేదు మనకు, కరీంనగర్లో ఉన్నది, హకీంపేటలో ఉన్నది. మన దగ్గర చాలా మంది యూత్ ఉన్నది వరంగల్ అంటే అందరు ఎమ్మెల్యేలు వచ్చిన కడేరు శ్రేణి గారి ఆందోళనలో పోయి ఇస్తే యూత్ స్పోర్ట్స్ స్కూల్ కూడా స్టార్ట్ అయ్యారు. 16 తారీఖు స్టార్ట్ కావాల్సిందే. ఎవరైనా హాస్టల్లో పోయి హాస్టల్ పిల్లలకు
దుప్పట్లు, ప్లేట్స్ ఎవరు చెప్పలేదు నాకు చేయమని, పని చేయమని. కానీ అదొక రెస్పాన్సిబిలిటీ, అదొక బాధ్యత, సొసైటీ మీద ఉన్న ఒక బాధ్యత. మనం ఇప్పుడు ఇలా కొడుకుంటే రేపు నటరాజాలు వస్తుంది, వారి ముందట మనం అవమానం పరుచుకుందాం. ఒక్కరొక్కరు చెప్పుకొని ఈ సీనియర్ జూనియర్ కొత్తగా వచ్చింది పాతగా వచ్చిందని పిసిసి మహేష్ గౌడ్ గారు వస్తున్నారు. వేదాభిప్రాయాలు పార్టీ వాళ్ళకి, ఏది ఉన్నా కూడా పార్టీ వాళ్ళకి. ఆరు రమేష్ గారి వాళ్ళ తల్లి చనిపోయింది, వెళ్ళినా ఒక మదర్, ఒక అమ్మ చనిపోయినప్పుడు మన ఒక అది కండోలెన్స్ అంటారు, పోవాలి. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇది కాలేనట్టుకుంటే మన సీఎం గారు మనం తప్పుపడదామా? ఎదురైతే డయాస్ మీద నమస్తే పెడతాం, ప్రతి నమస్తే పెట్టాలి కదా, అది మన సంస్కారం. కాబట్టి దయచేసి తప్పుడు ఆలోచనలకు, తప్పుడు విధానాలకు, తప్పుడుగా ఒకరినొకరు సృష్టించుకొని, నా యొక్క కాన్సెప్ట్ ఒకటి, ఫస్ట్ విలేజ్, గ్రామం. గ్రామం బాగుపడితే మనం అందరం కూడా బాగుపడుతుంది. గ్రామం అందరం, మొన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం అయింది, మనం అందరం ఒకటి కాదు కదా, పాకిస్తాన్ కొట్టాలి అన్నాం. బీజేపీ కానీ ఎవరు కానీ అన్ని పార్టీలు కూడా ఒకటే మొత్తం పాకిస్తాన్తో యుద్ధం చేయవలసిందే అన్నాం. గ్రామంలో మనం మీద వచ్చినప్పుడు అప్పుడు అందరం ఖర్చు కట్టుకుంటేనే 5 ఏళ్ళు ఉంటేనే ఒక గుడ్డు కట్టే పడుతుంది. ఒక 7 ఇంటికి ఒక 1 ఇంటిపోతే ఏం కాదు, 5 ఏళ్ళు కలిస్తే అన్నం పోతుంది రోడ్లో. ఒకసారి 3 ఏళ్ళతో తిరుగుచుడు, ఒకసారి 4 ఏళ్ళతో తిరుగుచుడు తిరగలుగుతాం. ఈ 5 ఏళ్ళు కలిసి ఉండాలంటే పంచపాండులాగా మనందరం కలిసి ఉంటేనే ఏదైనా సాధిస్తారు. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా తప్పనిసరిగా మనందరం కలిసి ఉండాలి. కొత్త పాత లేకుండా మీరందరూ కలిసి ఉంటేనే నవలపాలు కాదు, దయచేసి లేకుంటే నవలపాలు అవుతుంది. దయాకర్రావు గారు ఊరు తిరుగుతాడు, కొత్త పాత లేకుండా ఆయన అందరూ పాత అనేది అందరినీ మళ్ళా 10 ఏళ్ళు కొట్లాడి కాంగ్రెస్ మనం ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. రేపు మీరు సర్పంచులు కాకుండా ఉంటే, మీరు ఎంపీటీసీ కాకుండా ఉంటే, మీరు జెడ్పీటీసీ కాకుండా ఉంటే, ఆ గ్రామం మీరు ఊహించుకోండి ఎట్లుంటుంది సార్. కాబట్టి దయచేసి కొత్త పాత లేకుండా, నాకైతే ఏం లేదు, కొత్త పాత ఏం లేదు. నా డోర్స్ అంతా 24/7 ఓపెన్ ఉంటాయి. ఎవరు వచ్చినా కూడా మీరు సరిగ్గా నడుచుకోవచ్చు. కానీ ఒక కండిషన్, గ్రామ అధ్యక్షుడికి చెప్పి రావాలి, మండల అధ్యక్షుడికి చెప్పి రావాలి. లేకుంటే అక్కడ మళ్ళీ వచ్చి ఏదో విధంగా చేసుకొని దాన్ని వేరే విధంగా దృష్టి చేస్తే అది తప్పు సమాచారం పోతుంది. నాది ఫస్ట్ ఎడ్యుకేషన్, చదువు, తర్వాత మెడికల్. నేను అప్పుడే చెప్తున్నాను, ఈ గెలుపు నాది కాదు, మా అందరి నాయకులని, మా కార్యకర్తలని. బయటకు వచ్చి ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయి బయటకు వచ్చిన రోజే పరిస్థితులు అడిగింది, సార్ మీరు ఏం చేయబోతున్నారు, మీరు ఈ విజయాన్ని ఏ విధంగా ఆస్వాదిస్తున్నారంటే, ఈ విజయం నాది కాదు, మా కార్యకర్తలు. ప్రతి ఒక్క కార్యకర్త జెండా కార్యకర్తలందరికీ నేను ఆ రోజు అంకితం అని చెప్తున్నాను. మళ్ళీ అడిగాడు, నువ్వు ఏం కాన్స్టిట్యున్సీలో ఏం చేయబోతున్నావు అంటాడు. నా ఫస్ట్ ఫోకస్ ఎడ్యుకేషన్ మీద, చదువుకున్న వాళ్ళ కోసం ఎంతవరకు పోతాను, వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తాను. తర్వాత సమస్య ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యం మీద తప్పనిసరిగా ఆరోగ్య సమస్యల మీద కొట్లాడుతున్నాను. తర్వాత విలేజెస్ లో ఏం కావాలి, గ్రామస్తులలో రైతుల కోసం ఏం చేయాలి, 3వ సమస్య రైతుల కోసం పెట్టుకున్నాను. తర్వాత స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను. వాటిపైన నేను కొట్లాడుతున్నాను. నా ఇండివిజువల్ గా నేను కొట్లాడుకుంటలేను, లేకుంటే ఇండివిజువల్ గా ఎవరి భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తలేదు, కబ్జాలు చేస్తలేదు. నేను ఇంత క్లియర్గా ఉన్నాను. నేను ఎవరి మాట ప్రభాకర్ గౌడ్ చెప్పిన మాటను, బుచ్చిరెడ్డి చెప్పిన మాటను, మహేష్ గౌడ్ చెప్పిన మాట ఎవరు తిన్నాను. నేను ఆలోచిస్తాను, సమస్య వచ్చినప్పుడు ఓకే గ్రామంలో ఈ సమస్య ఉంది, నా దృష్టికి వచ్చింది, వారి దృష్టికి తెచ్చినప్పుడు అది ఏ విధంగా దాన్ని నేను ఎన్ని విధాల ఫిల్టర్ చేసుకుని ఇలా తప్పేవద్దు ఒప్పేవద్దు నేను ఆలోచించే శక్తి ఉన్నది, పరిజ్ఞానం ఉంది. రాజకీయానికి కొత్తది కావచ్చు రాజకీయాన్ని, కానీ పరోక్షంగా చాలా రాజకీయాలు చూసిన, చాలా మంది నాయకులను చూసిన, నా ముందట అందరు రాజకీయ నాయకులు ఎంతో మంది చేతులు కట్టుకొని నిలబడ్డాలని కూడా చూసింది. తర్వాత రాజకీయ నాయకులను కూడా చూసింది. సమస్య అది కాదు, సమస్య మనకు ఏది ప్రధాన సమస్య ఏంటి? రఫీ గారు 10 సార్లు చెప్పాడు, గుర్తుపడతలేరు మనం పట్టించుకోవట్లేదు. వారు స్కూల్ విషయంలో వస్తే 100కు 10 సార్లు నేను
కలెక్టర్తో ఎడ్యుకేషన్ మినిస్టర్తో మాట్లాడి స్కూల్ కోసం పనిచేసాను. స్కూల్లో టీచర్ లేరంటే సస్పెండ్ చేయమన్నా. టీచర్లు వచ్చిందో లేదా వంటి మామిడి పనులు చెప్పండి. మరి ఎక్కడ నేను గుర్తుపట్టండి, ఎక్కడ నేను చేయండి అంటే నువ్వు నా దగ్గరికి వస్తే కదా ఇంకేమైనా సమస్యలు వస్తాడు. రోజు లేవుగానే వస్తాడు. కూర్చొని నువ్వు నా దగ్గర కాదు గ్రామాలకు నువ్వు జడ్పీటీసీగా ఓడిపోయినట్టున్నావు. నువ్వు పోయి గ్రామాల దిగు, ప్రజల దగ్గర ఉన్నామని చెప్తున్నావు. ప్రజలు ఎన్నుకోవాలి. పుచ్చిరెడ్డి అనే వ్యక్తిని పుచ్చిరెడ్డి మాకు నాయకుడు కావాలంటే తప్పనిసరిగా దీనిపైన సర్వే అవుతుంది. సర్వే ప్రకారంగా పుచ్చిరెడ్డికే జడ్పీటీసీ టికెట్ వస్తుంది, లేకుంటే ఎంపీపీ టికెట్ వస్తుంది. నాగరాజు రవీంద్రరావు లేక ప్రభాకర్ కూడా చెప్తారు. దయచేసి వినండి. 2 సంవత్సరాల కిందనే పెట్టాలన్నాడు. ఎంతసేపు అదే వెళ్ళి కొత్తోళ్ళు అరే 1,20,000 మెజార్టీతో గెలిచినాం మనం. ఒకసారి మనం అందరం గుండెల మీద చేసుకుని చెప్తాం. 1,20,000 ఎలా వచ్చినాయి మనకి. అందరూ ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో అందరూ కూడా ఒకటేంటంటే సర్వేలో నాగరాజకీయాలని కొత్తగా వచ్చినా కూడా సీనియర్లను కాదని నమిళ్ళ సీన్ కాదని ఇచ్చింది. దానికి నేను విశ్వాసంగా పాత్రని విశ్వాసంగా ఉండాలి, విశ్వాసంగా పనిచేయాలి. ఆ విధంగా చేస్తున్నాను. ప్రతి స్కూల్కి పోతున్నా. స్కూల్లో ఎవరున్నారు, హాస్టల్లో ఎవరున్నారు, పిల్లలు బడుగు బలైన వర్గాల బీసీ పిల్లలు, మైనార్టీ పిల్లలు, ఎస్సీ దళిత పిల్లలు ఉన్నారు. భరతగిరిలో 60 లక్షల 60 నుండి 70 లక్షల బెడ్స్ ఇచ్చారు. దానికి నేను నా జీతంలోకి వెళ్ళి 1,20,000 కడితేనే నేను రవీంద్రరావు గారు 500 ఇచ్చిన, ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చిన, నేను 1,00,000 రూపాయలు. ఇవన్నీ చెప్పుకునేది కాదు, సేవ చేసుకుంటూ పోవాలి. ఇందిరా పిల్లల్లో పారదర్శకంగా ఇచ్చిన నేను ఎక్కడ కూడా నేను నా స్వయంగా నా ఇంటర్ఫీరెన్స్ ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఇటువంటి సమస్యలు వస్తాయని ఇంద్రమ్మ కంపెనీ వేసింది ముఖ్యమంత్రి గారు. వారికి అధికారం ఇచ్చినాం. మీరు వెరిఫై చేయండి, తర్వాత అధికారులు వెరిఫై చేస్తారు మీరు ఇచ్చిన పేర్లన్నీ. తర్వాత అప్లై చేసుకున్నాం. 360 degrees అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లో నీ ఆధార్ కార్డు పెట్టి కొడితే నీకు ఎన్ని కరెంట్ మీటర్లు ఉన్నాయి, నీకు ఎన్ని హౌస్లు ఉన్నాయి, నీకు ఎన్ని కార్లు ఉన్నాయి, నీకు ఎన్ని ఏమున్నది, నీ బ్యాంక్ లోన్ ఎన్ని ఉన్నాయి, నీ బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రతి ఒక్కటి 360 degrees అనే ఒక యాప్ లో వస్తుంది. దాని ప్రకారంగా ఫిల్టర్ చేసి ఇచ్చిన పేర్లను మళ్ళీ అధికారులు తీసుకొని పోయి క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ నాగరాజుకు లేకుంటే నా సొంతలకు ఎవరికి ఇవ్వలేదు. మీ స్వేచ్ఛగా ఇచ్చిన మీ గ్రామాల 12 అది ఎట్లా 3,500 ఏ విధంగా డివైడ్ చేయాలని ఒక్కొక్కరు ఒక కాడ ఎక్కువ ఇచ్చింది, ఒక కాడ తక్కువ ఇచ్చింది. ఈ లొల్లేదని ప్రతి బూత్ 12 చెప్తున్నాను. ఎన్ని బూత్లు ఉంటే అన్ని 12. ప్రతి ఇవాళ రాని గ్రామం ఉన్నదా ఎక్కడ చెప్పండి. ఎవరైనా చేతులు దాన్ని రాకుండా ఇందులో మామూలు రాకుండా ఉన్న ఇల్లు చెప్పండి. ప్రతి ఊరికి వచ్చింది. దాన్ని కూడా మనం ఎంతసేపు నాకు రాలేదు అని కొట్లాడుతున్నాం. మీ కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు మాకు రాలేదు, కొత్తగా వచ్చిన బీఆర్ఎస్ వాళ్ళకి వచ్చింది. అరే అక్కడ సర్వే జరుగుతుంది. సర్వేలో ఇంద్రమ్మ కమిటీ ఉంటుంది. ఇంద్రమ్మ కమిటీ ఎవరు వేసుకున్నారు? మనం వేసుకున్నాం కదా. ప్రతి డయాస్ మీద మీడియా ముందు ఎన్నోసార్లు చెప్తున్నాం. ఎవరైనా 10 రూపాయలు ఆశిస్తే నా ఆఫీస్ నుండి కూడా ఎవరైనా ఫోన్ చేస్తే నాకు చెప్పమని డైలీ ఎమ్మెల్యే ఇచ్చిన. డైలీ ఎమ్మెల్యే చెప్పండి, మీ పేరు గోప్యంగా పెడతాను, మీ పేరుని ఎక్కడ రాని ఎవరైనా 10 రూపాయలు అడుగుతుంది చెప్పమని చెప్తున్నాను. డైలీ ఎమ్మెల్యే వచ్చే సమస్యలు ఇమ్మీడియట్లీ అటెండ్ అవుతున్నాం. ఎవరైనా చేస్తున్నారా? మీరు రాకుండా నన్ను అంటే నన్ను గుర్తుపడతలేదంటే 1, 4 సార్లు వస్తాయి. 10 సార్లు వచ్చింది. నేను గుర్తుపడతలేదు నన్ను అని అంటున్నాను సీనియర్ నాయకుడు. ఇది మరి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. 7 ఒకసారి ఇంట్లో వచ్చేవరో మన సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ తీసుకొని ఫోటో దిగి వాట్సాప్ స్టేటస్ లో పెడితే అతను బీఆర్ఎస్ అతను వానికి ఎట్లా వచ్చింది చెక్ అని ఎట్లిస్తుంది. ఎమ్మెల్యే రాజకీయంగా మన పార్టీలు వేరైనా కూడా గ్రామ విషయం అందరూ ఇప్పుడు నేను ఎమ్మెల్యే వర్ధనపేటగా ఒక ఊరికా లేకుంటే ఒక కులానికా ఒక మతానికా లేకుంటే ఒక పార్టీకైనా కూడా అందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు ఎమ్మెల్యే కిందనే ఉంటాడు. దాన్ని కూడా మీరు తప్పుపడితే అప్పటి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ వెళ్ళి గ్రామాధ్యక్షులతో రమ్మని చెప్తున్నా, మండలాధ్యక్షులు తీసుకుని రమ్మంటున్నా. దాన్ని కూడా మీరు తప్పుపడితే నేనేం చేయలేదు. ఇప్పుడు సీనియర్ నాయకులు రారు, ఓకే, కానీ గ్రామాధ్యక్షుడు అయితే రెగ్యులర్ గా ఫోన్ చేస్తుంటారు, వస్తుంటారు.
మేము ఏదైనా ప్రోగ్రామ్ వస్తున్నాం అంటే ఫోన్ చేస్తాం, వాళ్ళ గ్రామానికి వస్తున్నాం అంటే మండలాధ్యక్షుని చెప్తాం, గ్రామాధ్యక్షుని చెప్తాం, ఎస్సీసీఎల్ బీసీసీఎల్ మైనార్టీ అందరికి కూడా సీనియర్ నాయకులు ఎవరైనా ఉంటే సాయి రెడ్డి అసెంబ్లీ సీనియర్ అసెంబ్లీ ఉంటే వాళ్ళకి కూడా ఫోన్ చేయమని చెప్తున్నాను. ఇంత క్లారిటీ ఉన్నాను. నేను మొన్న కూడా చెప్పిన మన సమీక్ష సమావేశాలలో అందరితో వింటాను, నేను చేస్తాను, నేను న్యాయం ఏదైనా అదే చేస్తాను చెప్తున్నాను. దయచేసి మీరు తక్కువ చేసుకోకండి, సీనియర్ నాయకులు మీరు అవమానపరచుకోకండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.